కాపాడుకోవడానికి మనం ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. ఇంట్లో ఉన్నదంతా పంచిపెట్టి తర్వాత తలకోకున్నాడంట వెనకడికి ఇవ్వడం. బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుందని మనం ఈ రోజు ర్యాలీ తీస్తున్నాం. రేపన్న దినంలో జరగదు, జరగబోదు, జరగకుండా మేము చూసుకుంటాం. ఆ పవర్స్, ఆ శక్తిని ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. మాలాంటి తాపసులు గనక తపమాచరించి గనక యజ్ఞ శక్తిని ధారపోస్తే ప్రపంచం ఇంకోలా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇంతవరకు మీరెవరు చూడలేనటువంటి ప్రపంచనం భారతదేశంలో సాధువుల మూలంగా జరగబోతుంది. ఇది సత్యం. అయితే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మారణకాండకు నిరసగా మనం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఇన్ కేసు 1% భారతదేశంలో గనక జరిగితే మన పేరు మీద నిరసన వ్యక్తం చేయడానికి ఒక్క హిందూ దేశం అన్న ఉన్నదా ప్రపంచంలో? సానుభూతిగా అన్నదమ్ములమని ఒకరమని వాళ్ళ పేరిట మనం ర్యాలీ చేస్తున్నాం. మనకేదన్నా జరిగితే ఎవడన్నా ప్రపంచంలో ఆదరించేవాడు, తోడొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కటంటే ఒక హిందూ దేశం లేదు. అందుకే వెలుగున్నంగానే దీపం చక్కదిద్దుకున్నామన్నారు పెద్దలు. మన ప్రాణాలు మీరు దోచుకున్నారు. ఇందుకు చరిత్రనే సాక్ష్యం. ఎన్ని ఉదాహరణలు కావాలి? మీరేమన్నా గొప్పతనం అనుకుంటున్నారా? ఒక కడుపు మీద కాలు దాపి బతికే ఒక బతుక కుక్క బతుకుతుంది స్వతంత్రంగా. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మీ జ్ఞానంతో మీరు బ్రతికి చూపెట్టండి. మా విశ్వాసాలతో ఆడుకోవడానికి ఇంక అవకాశం ఇయ్యం. మా వాళ్ళు ఇచ్చారు, ధర్మాన్ని కట్టుబడి ఇచ్చారు. ఇక ముందు ఎవ్వరు ఇవ్వకూడదు. ఈ దేశం నిఖాస్తంగా పంచభూతాల సాక్షిగా ఈ దేశం మనది. భౌగోళికంగా, సామాజికంగా, చారిత్రకంగా, పురాణాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా నిరూపించుకోవచ్చు. ఈ దేశం హిందువులదే, ఈ దేశం సనాతనులదే. కావాలంటే పరీక్ష చేసుకోండి. ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది, వేరే ఏ నదులు ప్రవహించవు. మీ మతాలకు సంబంధించిన వాళ్ళ పేర్లున్నాయా? ఆ చేతు హిమాచల పర్యంతం రామేశ్వరం వరకు పర్వతాలకు, నదులకు, దండకారణ్యులకు, సెలయేరులకు అన్నింటికి మా వాళ్ళ పేర్లున్నాయి. ప్రకృతి సాక్ష్యంగా మా వాళ్ళ పేర్లున్నాయి. మీది ఒక్క పేరని ఉన్నదా? మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు. నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు. మా విశ్వాసాల మీద కట్టుకున్నారు. కారణం, మంచితనానికి మేము తలవంచుతాం కాబట్టి, అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి. ఇక్కడితో మీ ఆటలు సాగవు. ప్రతి హిందువు జాగృతమయ్యాడు. మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి, లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి. ఇవి రెండు కాదని కనుక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక తప్పదు. గీతాచార్యుడు భగవద్గీతలో మనకు చెప్పాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడైతే ఒక యువకుడు, ఒక యువతి మానవ నిర్మితమైన దేహంతో ఎవరైనా ముందున్నారంటే వాడే ధర్మపరుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు అని చెప్పాడు. ఈనాడు వచ్చిన మనం అందరం కూడా అందుకు ప్రతీకలే. ఇది ఇంతటితో ఆగకూడదు. ఎవరైతే మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ జీవన అస్తిత్వం పైన మనం దెబ్బ కొట్టాలి. కారణం, ఇక్కడ ఉన్నటువంటి తోటి అయ్యప్ప స్వాములకు అందరూ ఒక విజ్ఞప్తి. మీరు ఒక శవయాత్ర ఎదురు వస్తేనే తలస్నానం చేసి తర్వాత పూజించుకుంటారు. అయ్యప్ప దేవస్థానం వెళ్ళేటప్పుడు ఒక సమాధిని దర్శించుకుంటున్నారు. ఇది మన దౌర్భాగ్యం. ఇప్పటికైనా అది మార్చుకోవాలి. ఇలాగే ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా దర్గాలకు పూజలు చేయడం, దర్గాలకి కందులు చేయడం కూడా బంద్ చేయండి దయచేసి చెప్తున్నా. యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోకా సమస్త సుఖినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి గండ్రగొడ్డలి కూడా పట్టాడు. అది మాకు తెలిసినటువంటి నీతి. సాధువులు గాజులు వేసుకొని కూర్చుంటారు, యోగం చేసుకొని కూర్చుంటారు అని అనుకోకండి. ఈ దేశాన్ని పునరుత్థానం చేసి ధర్మస్థాపన చేసినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే. దేశంలో మీకు ఏ భయము లేదు. ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన దేవతలను మనం పూజించుకుందాం. ఇతర దేవతలతో మనకేం పనయ్యా? వాళ్ళని కించపరుస్తూ మనం లేదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడడం లేదు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణకాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు 1% మాత్రమే తెలుసు. 1%. ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు. అక్కడ జరుగుతుంది. అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి.
జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు జరిగింది ఒక తప్పు మన వాళ్ళు చేశారు. ఏంటి? ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం. ఈనాడేం జరిగింది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీ చేస్తున్నాం బిచ్చగాళ్ళలాగా. ఈనాడు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మాలాంటి తాపసులు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈ తప్పు మళ్ళీ మనం చేయవద్దు. చేయాలా? చేయాలా? చేయకూడదంటే నీ కడుపులో బిడ్డ పడి బయటకు వచ్చిన తర్వాత పుట్టుకతోని వాళ్ళని చెప్పాలి, రే ఈ దేశం మనదిరా, ఈ ధర్మం మనది. నీవు పుట్టుకతోనే ధర్మం నీ వెనక పుట్టింది. నీవు పుడుతూనే నీకు పురుడు చేసినాం, నామకరణం చేసినాం, బారసాల చేసినాం, అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా చేసినాం. దీనికి పుట్టి నీళ్ళు ధర్మం. నీవు పుట్టినప్పుడే నీ వెనక ధర్మం పుట్టిందా? ధర్మం నీ తోబుట్టు అని చెప్పాలి. ధర్మాన్ని ఏమరపాటు చేయకు, ధర్మాన్ని ఎదమినేసుకొని బ్రతుకు. అప్పుడే నీవు నా కడుపులో పుట్టిందానికి విలువరాని ప్రతి తల్లి చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.